150 కీర్తనల పుస్తకములో సాడెస్ట్, అత్యంత విషాదకరమైన కీర్తన ఏదన్నా ఉందంటే ఇదే అని పెద్దలు, బైబిల్ పండితులు దీని వ్యాఖ్యానాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. ఈ కీర్తన వ్రాసింది హేమాను. బహుశా కోరహు కుమారుల కీర్తన నుండి ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము అని ఉంది. బహుశా ఎజ్రాహీయుడైన హేమాన్ అనే వ్యక్తి రాసి ఉన్నాడు. కోరహు కుమారులు దీన్ని బాగా పాడి ఉంటారు. ఆయన కూడా పాడి ఉండొచ్చు. ఈ హేమాను అనే వ్యక్తి గురించి ఇద్దరు హేమానులు ఉన్నారు. ఇద్దరు హేమానుల్లో ఎవరు అనేది నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. బట్ ఏది ఏమైనా మొదటి దినవృత్తాంతములు 15-19లో ఈయన గురించి ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అయితే దావీదు మందిరాన్ని కట్టడానికి ఆలోచన చేశాడు. దేవుడిని వద్దు, నీ కుమారుడితో కట్టించుకుంటాను అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మందిరానికి కావలసిన స్థలాన్ని చూశాడు. మందిరానికి కావలసినటువంటి రాళ్లు చెక్కించి పెట్టాడు. మందిరమునకు కావలసిన దేవదారు మానులు లెబానోను నుంచి తెప్పించాడు. తర్వాత చిన్న సైజు రాళ్ళు మొదలుకొని పెద్ద పెద్ద బేస్మెంట్లు వేసే బౌల్డర్స్ వరకు అన్ని తెప్పించి వాటిని స్క్వేర్ గా చక్కగా చెక్కించి పెట్టాడు. ఇనుము పనికి ఇనుమును, ఇత్తడి పనికి ఇత్తడిని, వెండి పనికి వెండిని, బంగారము పనికి బంగారమును లక్షల కేజీలు ఆయన సిద్ధపరిచాడు. అంతేకాకుండా పనివాళ్ళను సిద్ధపరిచాడు, సూపర్వైజర్స్ ను సిద్ధపరిచాడు. ఇంకా మందిరం అంతా ఒక నమూనా సిద్ధపరిచాడు. అన్ని చేసి ఆయన ఏమన్నాడంటే క్రమము, ఎవరు పాటలు పాడాలి, ఎవరు వాయిద్యాలు వాయించాలి, ఎవరు యాజకులుగా ఉండాలి, ప్రతిదీ ఒక సిస్టమేటిక్ గా ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పెట్టాడు. అందులో ఈ కోరహు కుమారులు ద్వారపాలకులుగా, అలాగే దేవుడిని స్తుతించే వారిగా నియమించబడ్డారు. ఈ హేమాన్ అనే వ్యక్తి కూడా, అతని ప్రజలు కూడా దేవుణ్ణి స్తుతి పాటలు పాడే గాయకులుగా హేమాను ఉన్నట్టుగా మనం చూడొచ్చు. సో వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభుని వహింపరుస్తూ ఉండే గుంపులో ఉన్నటువంటి లేవీల్లో నుంచి వచ్చిన యొక్క దేవుని స్తుతించే బృందం వాళ్ళు. మరి ఈ రాసిన హేమాను గారు రచించిన ఈ కీర్తన చాలా విచారకరంగా, విషాదకరంగా చావుని గురించి ఉన్నది. ఇది మొత్తం 18 వచనాలు. 18 వచనాల్లో 9 వచనాలు చచ్చిపోతాను నేను, నాకు ఇంక సమయం లేదు, నేను బ్రతికే అవకాశం లేదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను అని చావుని గురించే ఉంటాయి. చూద్దాం. మొదటి 3-6 వచనాల వరకు, అంటే 3, 4, 5, 6 మరణం గురించే చెప్తున్నాడు. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. చూడండి, ఆయన ప్రాణం అంట పాతాళమునకు సమీపించి ఉన్నదట. అంటే చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళే మృతుల లోకాన్ని పాత నిబంధనలో పాతాళముగా సూచించబడింది. నేను ఆపదలతో నిండి ఉన్నాను. చూడండి, మనం కొన్నిసార్లు ఇష్టమైన లంచ్ ఉందనుకోండి, ఇంకా ఏదో రకంగా ఎక్స్ట్రా తింటాం. అంటే నాట్ ఆల్ టైమ్స్, కొన్నిసార్లు ఇష్టంగా ఉంటే కడుపు నిండిపోతుంది, అనిపిస్తుంది ఆ ఫీలింగ్. ఈ తర్వాత ఇంకేనా పెట్టినా అమ్మ వద్దండి, నిండిపోయిందండి, ఖాళీ లేదంటాం. అలాగే
ఆపదలతో నిండిపోయాడు ఆయన. ఖాళీ లేదు, ఇంకా 100% మాక్సిమం ఆపదలతో నిండిపోయాడు. ఇంకా ఏ ఆపద భరించుకునే స్థితిలో లేడు. ఇది చూడండి, అంత కష్టాలు, అంత శ్రమలు, ఆల్మోస్ట్ డన్. ఇంకా ఆయనకున్న కష్టాలు ఎవరికి లేవు, నిండిపోయాడు ఆపదలతో. సో నా ప్రాణము పాతాళముకు సమీపించి ఉన్నది, ఇంకా చావుకోతులోనికి వెళ్ళిపోవడానికి, పాతాళ లోకానికి, మృతుల లోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. సమాధి అంటున్నాడు. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని. సో ఆయన సమాధి సిద్ధపరుస్తున్నారు. ఎక్కడ చచ్చిపోతే చూడండి, మన హైదరాబాద్ లో ఇంకా ప్రాబ్లం. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే చచ్చిపోతున్నారని ఒక బాధ. పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, ఆ బంధువులకి ఇప్పుడు మనకి ప్లేస్ ఉందా లేదా, ఎక్కడ సమాధి చేయాలి, ల్యాండ్ ఉందా, ఎవరిని అడగాలి, ఇదంతా తర్జన భర్జన జరుగుతూ ఉంటాయి. బహుశా ఈయన కూడా సమాధి ఎక్కడ చేయాలి, ఆల్మోస్ట్ డైయింగ్ కండిషన్ లో ఉన్నాడు అని ఆలోచించేంత భయంకరంగా ఉన్నాడు ఆయన. సమాధిలోనికి దిగువారి వలె నేను ఒకనిగా ఎంచబడితిని, నేను త్రాణ లేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడని అయితిని, నేను సమాధిలో పడి ఉన్న హతుల్లో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితివి. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలముల్లోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. సో నేను కంటిన్యూ చదివేస్తున్నాను. యాక్చువల్ గా 3, 4, 5, 6 వచనాల్లో ఆయన మరణం గురించి చెప్తున్నాడు. చీకటి గల చోట్లలో, అగాధ జలములలో నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. యోనా చచ్చిపోయిన అనుకుంటున్నాడు, అగాధ జలముల్లోకి వెళ్ళిపోయాను అనుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ డయింగ్ అని ఆయన చెప్తున్నాడు. 3, 4, 5, 6, 4 వచనాలు. అలాగే 10, 11, 12 ఈ వచనాలు కూడా మనం చూద్దాం. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, నేను చచ్చిపోతాను అంటున్నాడు. ప్రేతలు లేచి నేను స్తుతించుదురా, చచ్చిపోయిన ఆత్మల్ని ప్రేతాత్మలు అంటారు. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, సమాధి గురించి మాట్లాడుతున్నారంటే నేను చచ్చిపోతాను అనేసి. నాశన కోపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుదురా, అంధకారములో అంటే పాతాళంలో, చీకటి లోకంలో నీ అద్భుతములు తెలియనగున, పాతాళంలో నీ నీతి తెలియనగున. పాతాళం గురించి అంటే మరణించిన వాళ్ళు ఉండే లోకం గురించి ఈ యొక్క 3 వచనాలు, అవొక 4 వచనాలు, 7 వచనాలు తన మరణం గురించి చెప్తున్నాడు. చివరగా 15వ వచనం చదివితే, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను. చావు గురించి చెప్తున్నాడు, చావుకు సిద్ధమైతని అంటున్నాడు. 18వ వచనంలో, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గం ఆయన. చీకటి అంటే మరణించిన తర్వాత ఉండే చీకటి గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ 88వ కీర్తన అత్యంత విచారకరముగా, బాధలతో, శ్రమలతో నిండి ఆల్మోస్ట్ డైయింగ్ కండిషన్ లో ఉన్న ఆ సమయంలో ఆయన రాసినటువంటి కీర్తన. ఇంచుమించు సగభాగము ఆయన మరణం గురించే తెలియజేస్తున్నాడు. ఇటువంటి డైయింగ్ కండిషన్ లో ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 1వ వచనంలో, యెహోవా నాకు రక్షణకర్తవు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరుగాక, నా మొరకు చెవియొక్కువు. మొదటి 2 వచనాల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 13వ వచనంలో కూడా ప్రార్థన కనబడుతుంది. ఈ 2 వచనాలు, 3 వచనాల్లో ప్రార్థన కనబడుతుంది.
9 వచనాల్లో ఆయన మరణం గురించి కనబడుతుంది. మిగిలిన వచనాల్లో కూడా ఆయన కష్టాలు, దేవా నీ కోపము, నీ కోపాగ్ని క్షమించి తొలగించుకుని నన్ను రక్షించు, విడిపించు అంటున్నాడు. చూడండి, ఆయన ఎంత విషాదకరమైన పరిస్థితిలో ఉంటున్నాడు. అయినా సరే ప్రార్థన మాట్లాడారు. ఈ 13వ వచనంలో, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. అంటే రాత్రి పగలు. మొదటి వచనంలో, ప్రభువా రాత్రి వేళ మొరపెడుతున్నానయ్యా, నా ప్రార్థన నీ సన్నిధిని చేర్చుకో అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. సో ఉదయము ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. మార్నింగ్ అండ్ నైట్ ఈ కంటిన్యూలీ ప్రే. ఇంత కష్టాల్లో, ఇంత బాధల్లో కూడా ఆయన ప్రార్థనే హోప్. ప్రార్థన జీవితంలో మనం చాలాసార్లు చాలా విషయాల్లో నష్టపోతాం, తెలిసి తెలియక కష్టాల్లో పడతాం. బట్ మనం చేయవలసింది ఏమిటంటే ప్రార్థన. అట్లీస్ట్ ప్రార్థన చేద్దాం. ఉదయమున ప్రార్థన చేద్దాం, రాత్రి వేళ ప్రార్థన చేద్దాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆయన బంధువులు అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన స్నేహితులు కూడా పట్టించుకోవట్లేదు. చూడండి 18వ వచనంలో, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గం ఆయన అంటున్నాడు. రకంగా చెప్పాలంటే బైబిల్లో కొంతమంది లాగే కష్టాలు, శ్రమలు అనుభవించారు. అందులో యోబు కూడా చాలా, మీకు తెలుసు యోబు గురించి. అతను వంటి ధనవంతుడు, అటువంటి యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆ రోజుల్లో ఇంకొక వ్యక్తి లేడు. అయితే సాతానుడు దేవుడు పర్మిషన్ తో ఆయన్ని మొత్తాడు. అందరూ పిల్లలు చనిపోయారు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు అన్ని నష్టపోయాడు, పోగొట్టుకున్నాడు. అయినా దేవుడిని స్తుతిస్తున్నాడు. కానీ యోబుకు వచ్చిన బాధల్లో ఆయన ఎంత ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాడో ఒక 2 మాటలు నేను మీకు చూపిస్తాను. యోబు 3వ అధ్యాయము 26వ వచనంలో, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. చూడండి, యోబు శరీరం అంతా బాధాకరమైన పుండ్లతో ఉన్నాడు. ఆయన ఆఖరికి ఆయన భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకేం దేవుడు మనకి ఏం మేలు చేశాడని చెప్పి స్నేహితులు ఓదార్చడానికి వచ్చారు. కానీ వాళ్ళు కూడా ఆయన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. నువ్వు దేవుణ్ణి బాధ పెట్టావు, నువ్వు చాలా అన్యాయస్తుడివి, నీలో జాలి దయ లేని కఠినాత్ముడివి, అందుకొరకే నీకు ఇంత భయంకరమైన అన్ని కోల్పోయి, ఆరోగ్యం కూడా కోల్పోయి చచ్చిపోయే స్థితిలో ఉన్నావు అని ఆయన్ని బాధ పెడతారు వాళ్ళు. అందుకొరకే ఆయన బాధల్లో కొన్ని మాటలు, 2 రిఫరెన్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఏమంటే, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. మన జీవితాల్లో మనకి ఎంత భయంకరమైన పరిస్థితులు రాలేకపోయినా మనం చాలా కష్టాలు, శ్రమలు, బాధలు ఫీల్ అవుతుంటాం. యోబుని జ్ఞాపకం చేసుకోండి అంటాడు. అతను ఎంతో కనికరమ గలవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు, స్తుతించుట మానలేదు. ఇదే యోబు గ్రంథంలో నుంచి మనం ఇంకొక మాట చూద్దాం. 17వ అధ్యాయము, యోబు 17వ అధ్యాయము 13 నుంచి
చూద్దాం. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశే చీకట్లో నా పక్క పరుచుకొంచున్నాను. చూడండి, ఆయనకి ఇంకా ఆశ లేదు. ఆయన కూడా సిమిలర్ చెప్తున్నాను నేను. సిమిలర్ అంటే ఈ యొక్క హేమాను రాసినటువంటి ఆ యొక్క డైయింగ్ కండిషన్ లో ఉన్న ఆయన వేదన తెలియజేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సేమ్ సిమిలర్ గా అంటే సేమ్ ఒక వ్యక్తి అనుభవిస్తున్న బాధ లాంటిదే ఈ బాధ కూడా. లేకపోతే సిమిలర్ అంటే ఏదన్నా ఒక క్లాత్ ఏదన్నా ఒకటి కొనుక్కున్నప్పుడు అటువంటి క్లాత్ ఇంకోళ్ళు కొనుక్కుంటే సిమిలర్. ఒక చోట బిల్డింగ్ కట్టబడింది, సేమ్ టు సేమ్ ఇంకో బిల్డింగ్ కడితే సిమిలర్ బిల్డింగ్. సిమిలర్ అంటే అదే రీతి అని అర్థం. సో యోబు కూడా ఆల్మోస్ట్ డైయింగ్ కండిషన్ లో బాధాకరమైన స్థితిలో ఉండి ఆయన దేవుడిని ఆరాధించటం మానలేదు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అంటే 14వ వచనంలో ఎంత బాధాకరంగా మాట్లాడుతున్నాడు. నీవు నాకు తండ్రివని గోతితోనూ ఆయన గురించి సమాధి సిద్ధపరుస్తున్నారు. ఆ సమాధిని ఏమంటున్నారంటేనా నీవు నా తండ్రివి అంటున్నాడు. నీవు నాకు తల్లివని చెల్లెలివని పురుగుతోనూ నేను మనవి చేయించున్నాను. నాకు నిరీక్షణాధారం ఏది? నా నిరీక్షణ ఎవరికి కనబడను? ధూళిలో విశ్రాంతి దొరకగాది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. చూడండి 14వ వచనంలో ఏమంటున్నాడంటే ఇంకో సమాధి నాకు తండ్రి, పురుగులు ఉన్నాయి, పురుగులు అతని దేహము నిండా పురుగులు ఉన్నాయట. ఆ పురుగులు అతని పుండ్లని పీక్కు తింటుంటే ఆ పురుగులు బయటికి వెళ్ళిపోతుంటే ఆ పురుగులను పట్టుకుని నీవే నా తెల్లివి కదా, నా చెల్లెలు కదా, నా ఫ్రెండో కదా, నాకెవరున్నారు? మీరే నా తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ విడిచిపోయారు. ఓ పురుగుల్లారా, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకండి, మీరన్నా ఉండండి నా దగ్గర అని ఆయన అలా వాపోతున్నాడు. అంత పరిస్థితి ఆయన ఉంది. సో ఇవన్నీ బైబిల్ ఎందుకు రాయించబడ్డాయంటే యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి దృష్టాంతములకు రాయించాడు. దేవుడు ఎంత సజీవుడు, ఎంత గొప్పవాడంటే యోబు శరీరంలో పురుగులు ఉంటున్నాయి తప్పించి అందరూ అతను విడిచిపెట్టిపోయినా ఆ పురుగుల్ని నువ్వే మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు అంటున్నాడు ఆయన. సూర్యకిరణాలు ఎక్స్ట్రా లేకుండా ఆయనలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయట. చాలా సాడెస్ట్ కండిషన్ లో ఉండి కూడా వాళ్ళు దేవుడిని ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ హేమాన్ కూడా 88వ కీర్తన రాసినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే చనిపోయే పరిస్థితిలో ఉన్నాను, నేను ఆపదలతో నిండిపోయి ఉన్నాను, నా గురించి ఆల్రెడీ సమాధి సిద్ధపరుస్తున్నారు, అన్నీ అయిపోయినాయి ఇంకా అనే పరిస్థితిలో ఉండి కూడా రాత్రి పగలు మొరపెట్టడం మానలేదు ఆయన. గ్రేట్ కదా. యాక్చువల్ గా నేను కనుక హేమాన్ పొజిషన్ లో ఉంటే బహుశా ఇంకేం దేవుడు అనుకుంటానేమో. కొన్నిసార్లు దైవజనుడైన నేనైనా కూడా ఎందుకు నాకు ఇలా జరగాలి, వై ఇట్స్ హ్యాపెండ్, ఎందుకు ఇది నాకు జరగాలి, ఈ మాట మన జీవితంలో అనుకుంటాం. చిన్న కష్టం వస్తే దేవా ఎందుకు ఇలా చేసావు అందేస్తాం. కొంచెం ఆనందం కలిగేది, ప్రమోషను ఏదైనా ఒకటి కలిసి వస్తే ఓ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మేలు చేశాడు అని సంతోషంతో ఉప్పొంగిపోతాం. కష్టం వచ్చినప్పుడు డల్ అయిపోతాం, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతాం. సో బైబిల్ ఏం చెప్తుందంటే కష్ట సుఖాలలో, కలిమి లేములలో, కీడు మేలులలో, వ్యాధి ఆరోగ్యములు కూడా ఎప్పుడు దేవుడిని స్తుతించగలగాలి, ఎప్పుడు ఒకే రీతిలో ఉండగలగాలి. అటువంటి మెచ్యూరిటీ నాకు మనందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఆమేన్. సో మరణపు గోతులోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో నుంచి స్నేహితులు, బంధువులు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరూ లేని పరిస్థితిలో పగలవుద్ది,
మళ్ళీ రాత్రి అవుద్ది, బాధ తగ్గదు, ఆదరించే వాళ్ళు లేరు, ఆహారం పెట్టేవాళ్ళు లేరు, అంతా పరిస్థితి అంతా గమ్యగోచరంగా ఉంటుంది. ఎప్పుడు చనిపోతాం తెలియదు. ఇదే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో నుంచి రాసినటువంటి కీర్తన ఇది. సో దావీదు కూడా, ఆయన కూడా చాలాసార్లు చావుగోతులోనికి వెళ్ళిపోయాడు. 18వ కీర్తనలో 4-5 వచనాల్లో మనం చదివితే 18వ కీర్తన 4 నుంచి చదివితే, మరణపాశంలో నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపురులు నన్ను ఆవరింపగను. ఏమంటున్నాడు ఆయన? మరణ పాశములు అట, వరద వలె. హలో, వరద వలె భక్తిహీనులు వారి మీదకి వచ్చారట. ఇంకా పాతాళపు పాశ్రములు అంటే పాతాళపు కట్టులు, పాశ్రములు అంటే కట్లు, మరణపు ఉరులు నన్ను ఆవరించినాయి. ఇంకా ఈయన కూడా శత్రువులు చంపేస్తారు. ఒకవైపు ఫిలిస్తీన్లు, మరొక వైపు తన సొంత ప్రజలు, మరొక వైపు అమాలేకీయులు, వీళ్ళందరూ ఎక్కడుండాలో తెలియని పరిస్థితి. ఆయన కూడా భక్తిహీనులు వరద వలె, వరద ఫ్లడ్ వాటర్స్ ఏ విధంగా అయితే ఒక వరద వచ్చినట్లుగా, జనములనే వరద, విస్తారమైన జల ప్రవాహములు వచ్చినట్లుగా విస్తారమైన మనుషులు ఆయన చంపడానికి సిద్ధంగా ఉన్నారు. మరణపు బంధకాలతో, ఉరులతో పట్టుకుని ఉన్నారు. బట్ ఆయన చేసింది కూడా ఇదే. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. సో వీళ్ళందరిలో నుంచి, వీళ్ళ అనుభవాల్లో నుంచి ఈ ఉదయకాలం మనం నేర్చుకుందాం. నాకు మీ పాస్టర్ గారు, యాకోబు గారు, శ్రీనివాస్ గారు చెప్పక మరణకరమైన వాక్య భాగాల్ని ఇచ్చారు. 88వ కీర్తన. దీంట్లో చెప్పడానికి మరణావస్థ ఉంది, పాతాళం ఉంది, చావు ఉంది, అందరు విడిచిపెట్టిన అనుభవాలు ఉన్నాయి, ఆపదలతో నిండిపోయిన పరిస్థితి ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి వ్రాసినటువంటి ఈ కీర్తన గురించి చెప్పడానికి కొంచెం బాధాకరంగానే ఉంది. బట్ దేవుడు గొప్పవాడు. ఎంత కష్టాల్లోంచి మనం ముందుకు వెళ్తే దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో భక్తులందరూ కష్టాల్లో, శ్రమల్లో కృంగిపోకుండా ప్రభు వైపు చూశారు. ఉదయమున రాత్రి సమయం దొరికిన కొలది ప్రభు గొప్పవాడు. 91వ కీర్తనలో ఆయన మనకి వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది, నేను అతన్ని ప్రేమించుచున్నాను గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల నుంచి విడిపించి అతన్ని గొప్ప చేస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. సో దేవుడు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. యేసుప్రభు వారి యోహాను సువార్తలో కూడా చెప్తారు, బహుశా 16వ అధ్యాయం చివరిలో అనుకుంటా, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, అయినాను ధైర్యంగా ఉండండి, నేను లోకంను జయించాను, శ్రమలు జయించాను, మరణాన్ని జయించాను, సమాధిని జయించాను, పాపాన్ని జయించాను. జయించిన యేసయ్య మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. సో శ్రమలను ఆయన జయించాడు కాబట్టి, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన జయించినవన్నీ మనం కూడా జయించినట్లే. ఆయన విజయము మన విజయము. ఆయనే మనలో మనం నడిపిస్తాడు. ఈ నిరీక్షణతో మనం భయపడకుండా ముందుకు సాగిపోదాం. ఇక్కడ దావీదు వీళ్ళంతా ఆ శ్రమల లోయలోంచి నడిచారు. బట్ వాళ్ళకు విశ్వాసం ఉంది.
దావీదు అంటాడు 23వ కీర్తనలో, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గడాంధకారపు లోయ, ఇంగ్లీష్ బైబిల్ అయితే ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అంటే మరణపు ఛాయ కలిగిన లోయ అని రాయాలి. మరణపు ఛాయ, మరణ ఛాయల్లో నుంచి ఉన్న లోయ అది. అంటే ఇంక మరణమే ఉంటది ఆ లోయలోకి వెళ్తే. తెలుగు బైబిల్లో గడాంధకారపు లోయ అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ని యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేషన్ చేస్తే చావు లోయ అని పెట్టాలి, అది మరణాంధకారపు లోయ అని పెట్టాలి. సో ఏది ఏమైనా ఆయన లోయ, మరణాంధకారపు లోయలో నుంచి, అంటే ఆ లోయలోంచి దాటుకుని రావడం అంటే ఇంకా ఆల్మోస్ట్ మరణానికి తెగించి వెళ్ళడమే. ఆ లోయలో భయంకరమైన విషర్పాలు ఉంటాయి, ఆ లోయలో భయంకరమైన మొనదేరిన సూదిగా ఉన్న బండరాళ్ళు ఉంటాయి. ఆ లోయలో చెప్పలేము ఎలాంటి పరిస్థితి వస్తుందో. ఆ లోయలోకి దిగుతున్నప్పుడు, ఎక్కుతున్నప్పుడు, ఆ ఎడ్జి నడుస్తున్నప్పుడు కాలు స్లిప్ అయిందంటే చనిపోతాం. అటువంటి మరణాంధకారపు లోయ. ఆయన అంటున్నాడు, నేను భయపడను. ఎందుకు భయపడవు? నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఈ మరణపు లోయలో నుంచి, ఈ గాఢాంధకారపు లోయలో, అసలే లోయ, చీకటి మరణకరమైన లోయలో ఏమాత్రం నిరీక్షణ లేని ఆ పరిస్థితిలో కూడా దావీదు ఏమంటున్నాడంటే, నేను భయపడినయ్యా. ఎందుకు భయపడరు దావీదు అంటే, నీవు నాకు తోడై ఉంది. ఈ లోకం నన్ను ఏం చేయలేదు, ఈ చీకటి నన్ను ఏం చేయలేదు. ఈ మరణపు లోయను నీవు ఆశీర్వాదపు లోయగా మార్చగలవు. నువ్వు ఎప్పటికీ నాకు తోడై ఉంటావు, నిన్ను ఎన్నడూ విడువను, ఏమాత్రము ఎడబాయనని చెప్పిన మహోన్నతుడైన సంరక్షకుడు యేసు అనగా రక్షిస్తాడు. నీ జీవితంలో ఒకవేళ మరణాంధకారపు లోయల్లోంచి నువ్వు వెళ్తున్నావు, అప్పులున్నాయి, ఎట్లా తీర్చాలి, కుటుంబంలో పరిస్థితులు బాగాలేదు, ఎలా కృంగదీస్తుంటాయి. బట్ దేవుడు ఉన్నాడు మనకి. ఫైనల్ గా, అల్టిమేట్ గా, చివరికి మన నోటి నిండా నవ్వు కలగజేస్తాడండి. దేవునికి వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మనకి నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. ఈ మరణాంధకారపు లోయలు, ఈ లోయలు, ఎలా లోయ, చాలా లోయలు ఉన్నాయి బైబిల్లో, కన్నీటి లోయలు. సో ఈ లోయల్లో నుంచి దేవుడు మనల్ని అద్భుతమైనటువంటి షారోను వనంలోనికి నడిపిస్తాడు, పరలోక రాజ్యం నడిపిస్తాడు. సో దేవుడు హృదయపూర్వకంగా నీకు బాధ కలిగించడు. ఒకవేళ ప్రస్తుతానికి మనలో ఏదైనా బాధ, కష్టం ఉందంటే, శ్రమల్లో నుంచి వెళ్తున్నామంటే, వన్ థింగ్ మనం పరిశీలన చేసుకుందాం. ఇదంతా కారణం ఏంటి? నేనేనా? నా యొక్క క్రియల ఫలితమా? నా యొక్క అవిధేయత, నా అక్రమమా? నేను దేవుడికి వ్యతిరేకంగా, తప్పిపోయిన కుమారుడు అంటాడు, నీకు విరోధముగా, పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించంటున్నాడు. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్, హృదయాంతరంగాల్లో నుంచి ఆయన రియలైజ్ అవుతున్నాడు, కన్ఫెస్ అవుతున్నాడు. తండ్రి, నీకు విరోధంగా పాపం చేశాను, కొడుకుని నేను, కానీ తండ్రిగా నిన్ను గౌరవించలేదు, నీ మాట వినలేదు, నేను చాలా బాధ పెట్టాను, నువ్వెంత నలిగిపోయి ఉంటావు, నువ్వెంత మానసిక సంఘర్షణకి, నా కుమారుడే నా మాట వినకుండా నన్ను ఇంత హీనంగా మాట్లాడి అవిధేయుడిగా ఉంటే ఆ తండ్రి బాధ మామూలు కాదండి. దయచేసి ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా యవనస్తులు ఉంటే, ప్లీజ్ ఒబే యువర్ పేరెంట్స్. అది దేవుని వాక్యం. మీ తల్లిదండ్రులను బాధ పెట్టకండి, గర్వంగా మాట్లాడకండి, మాకే తెలిసి అనుకోకండి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి యవనస్తుడికి, యవనస్తురాలకి దేవుడు తరువాత
మీ క్షేమాన్ని కోరుకునేది, మీ కొరకే జీవించేది మీ తల్లిదండ్రులే. వాళ్ళకన్నా కౌన్సిలింగ్ చేసే వాళ్ళు, ఆలోచనకర్తలు వేరే లేరు. వాళ్ళకన్నా మీ గురించి ఆలోచన చేసేది ఎవరు లేరు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు రాత్రింబగలు కష్టపడి వాళ్ళు తినక వాళ్ళ ప్రయాసం ఎవరి గురించి అంటే మిమ్మల్ని పెంచి చదివించి మీకు పెళ్లిళ్ళు చేసి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి వాళ్ళ జీవితాలు అంతా అలాగా దేవుడి కొరకు మీ కొరకు నలిగిపోతున్నారు. కొంతమందికి ఇదేం అర్థం కాదు, నీకేం తెలియదులే అన్నట్టుగా ఉంటారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీ ఇంట్లో కుటుంబంలో కూడా అటువంటి సమస్యలు ఉండొచ్చు, నలిగిపోతుండొచ్చు. బట్ దేవుడు ఉన్నాడు. ఈ యొక్క డైయింగ్ కండిషన్ కన్నా పెద్ద సమస్య ఇంకోటి లేదు. అలాంటి స్థితిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి వైపు చూస్తున్నారు. యెహోవా నా రక్షణకర్తవైన దేవా, రాత్రి వేళ నీకు మొరపెడుతున్నానయ్యా. ఎవరికి చెప్పుకుంటాను నా బాధలు? నీకే చెప్పుకుంటాను. ఇదిగో ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నాను, ఎవరికి చెప్పుకుంటాను? నీకే చెప్పుకుంటాను. నీవే నా దేవుడు, నీవు తప్ప నాకెవరు లేరు. నీవే నా ఆశ్రయ దుర్గం. దావీదు తాను రాసిన కీర్తనలో పదే పదే ఇదే చెప్తాడు. నా బలము నీవే, నా ఆధారము నీవే, నా రక్షణ నీవే, నా సంరక్షణ నీవే. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, కోటై ఉన్నాడు, కొండై ఉన్నాడు, నా కాపరై ఉన్నాడు. సో ఆయన నాకు తోడై ఉన్నాడు. నేను ఎవరికి వర్తను? దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధెవడు? పౌలు భక్తుడు కూడా చెప్తాడు, మరణమైనను అండి, ఆకలి అయినా, కరువైనా, శత్రువైనా, కరువైనా, ఖడ్గమైనా, అది లోతైన పాత ఏదైనా క్రీస్తు యేసు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేవంటున్నాడు. సో మనం ఈ కీర్తనల యొక్క సారాంశం అదే. ఇంకా కనుగూపురితో ఉండి అందరూ విడిచిపెట్టిపోయిన, శరీరం అంతా క్షీణించిపోయిన వాళ్ళ హోప్, నిరీక్షణ మాత్రం దేవుడి వైపు చూస్తున్నారు. దేవుడు లాస్ట్ మూమెంట్ లో అన్న నీ జీవితంలో కలగజేసుకుంటాడు. ఇంకో మాట ఏమిటంటే, మన దేవుడు సమస్తం ఎరిగిన వాడు, సమస్తము చేయగలిగిన వాడు. నీ కొరకు తన ప్రియకుమారునే బలిగా ఇచ్చి దేవుడు, నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు, సమాధిని జయించిన దేవుడు. మన కష్టాలు తెలుసు, మన శ్రమలు తెలుసు, మన బాధలు తెలుసు. భూమి ఆకాశం సృజించిన దేవుడు నీ కొరకు ఆలోచిస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. కానీ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చినాయి అని తెలుసు. ఆయన తప్పించగలడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏమి లేదు. మనం పరిశీలన చేసుకోవాలి. మన సైడ్ ఏదన్నా ప్రాబ్లం ఉందా? ఫస్ట్ అందరూ మీ దోషము రక్షింపనేరకు ఉండినట్లుగా ఆయన హస్తం కురుచు కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే మన పాపంలో మన దోషం లేని ఉన్నాయేమో దేవుని యొక్క దీవెన రాకుండా ఉండడానికి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చాలా మంది ఏదో ఒక బలహీనత పట్టుకుని వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది డ్రగ్స్ చెప్తున్నాను, అడిక్షన్స్ అంటారు. అంటే ఇంకా దానికి అడిక్ట్ అయిపోయారు, అంటే దాసోహం అయిపోయారు, ఇంక బయటికి రాలేకపోతున్నారు. ప్రభు చెప్పారు ఇప్పుడు, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. వ్యభిచారంలోంచి బయటికి రాలేకపోతున్నారు. మోహపు చూపులు, అపవిత్రత, సినిమాలు, వీటిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇంకా అహంకారము, గర్వము, అవిధేయత, తలతిక్క, కళ్ళు నెత్తికెక్కిన పొగరు, ఇలాంటి వాటిలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. దేవుడు దీనత్వంగా ఉండమంటున్నాడు. ఇంటర్నల్ గా నిన్న మొన్న పాస్టర్ గారు చెప్పారు దీనత్వం అంటే ఏమిటి అని కదా. ఏదో చేతులు కట్టి నిలబడడం లేకపోతే నటించడం కాదు. అందుగురించే ఆత్మ విషయమై నువ్వు లోపల దీనత్వంగా ఉంటే ఎక్స్టర్నల్ గా కూడా దీనత్వంగా మనము కనబడతాం. లోపల దీనత్వం లేకుండా పై వేషం కాదు అని. సో గాడ్ హానర్
హంబుల్ పీపుల్. దేవుడు ఎవరైతే దీనత్వంగా ఉంటారో వాళ్ళనే చూస్తుంటారు. తన కృపకు వేడు వారిని, దీనులకు దీవెనిచ్చే దేవుడు ఆయన. సో మన మన జీవితంలో ఒకవేళ దేనికన్నా ఎడిక్ట్ అయిపోయి ఉన్నామేమో, ప్రార్థనా పూర్వకంగా ఉపవాసాలతో నీ పాపాలు ఒప్పుకుంటూ వాటి నుంచి బయట పడవేయమని పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ నువ్వు వాక్యం చదువుకుంటూ బై ప్రాక్టీస్ నువ్వు బయటకు వచ్చేయగలవు. నీ తలంపులు, నీ కన్నులు, నీ మాటలు, నీ యొక్క శరీర ప్రాణాత్మలు కల్మషం లేకుండా సజీవ యాగముగా దేవుడికి అనుకూలమైన పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. ఇంకా దేవుడు మనల్ని విజయ పదంలో నడిపిస్తారు. కొన్నిసార్లు యోబుకు శ్రమలు వచ్చినాయి, కానీ యోబు అదొక పరీక్ష ఆయనకి. అపొస్తలుడైన పేతురు గారు కూడా అంటాడు, అగ్ని వంటి శ్రమలు మీకు వచ్చినాయి, బాబోయ్ ఎందుకు వచ్చేసినాయి అనుకోకండి, ఈ శ్రమలను మిమ్మల్ని పరిపూర్ణ చేయడానికి వస్తాయట. ఒకసారి ఆ యొక్క అగ్ని వంటి శ్రమల మార్గంలో నడిచినప్పుడు తర్వాత దినాల్లో ఇక మీదట నిన్ను పాపం నిన్ను పట్టి పీడించలేదు. ఇంకా నువ్వు దాటిపోయావు. ఆ యొక్క శ్రమల్లో కాల్చబడినప్పుడు, పరిశుద్ధాత్మ అగ్నితో నువ్వు కాల్చబడినప్పుడు నీకు మెచ్యూరిటీ వస్తుంది, నీకు ఆత్మ సంబంధమైన బలం వస్తుంది, నువ్వు ఆత్మానుసారంగా మారు. నేను లేదా ఏ దైవజనుడైనా ఒక మంచి పరిపూర్ణతలోనికి వచ్చినటువంటి ఏ విశ్వాస అయినా దైవ సేవకుడైనా ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క శ్రమలు దాటుకుని వచ్చారు. యాకోబు గారు కావచ్చు, నేను కావచ్చు, అందరి జీవితాలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆయన మా ప్రాంతం, మాది ధవళేశ్వరం దగ్గర బొమ్మూరు అని ఉంది, అక్కడ ఐటీఐ చదివారట, పాలిటెక్నిక్ అది చదివారట, తర్వాత ఎక్కడెక్కడో ఇంజనీరింగ్, ఏదేదో ఎన్ని కష్టాలు పడి ఏ స్థితిలో నుండి వాళ్ళు చదువుకుని ఇలాగొచ్చి స్టిల్ ఈ రోజున ఆయన కానీ ఎవరైనా ఈ తెల్లవారుజామున 4 గంటలు లేచి ప్రార్థన చేసి మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఈ విధంగా చెప్పడానికి, మళ్ళీ ఆయనకి చాలా హైలీ రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నారు. అది చూసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి ఒక నైట్ లో జరిగిపోదు. మనం పరిపూర్ణలోకి వెళ్ళడానికి కూడా కొన్నిసార్లు దేవుడు మనకి శ్రమలలో చేస్తాడు. సో నువ్వు ఒకవేళ నీ అపరాధాలను బట్టి శ్రమల్లో ఉంటే నువ్వు ప్రార్థన చేసుకుని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ సహాయం కోరుకో. దేవుడికి ఎవరిష్టం అంటే, నేను పాపిని ప్రభువా, నాలో ఇంకా ఈ బలహీనతలు ఉన్నాయి, వీటిని విడిపించు అని నిస్సహాయంగా దేవుడి దగ్గర వేడుకుంటే, అలాంటి వాళ్ళు అంటే ఇష్టం ఆయనకి. కృపకు వేడు వారిలో సంతోషించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. ఒకవేళ మనం మంచిగా ఉంటున్నాం మన మనస్సాక్షి ప్రకారంగా, అయినా ఈ కష్టాలు శ్రమలు అంటే ఒక గొప్ప ఆశీర్వాదాల్లోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడని అర్థం చేసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ డైయింగ్ కండిషన్ లో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో నుంచి వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు మరణపు స్థితిలో నుంచి. మనం చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చూస్తే, హల్లెలూయా. యెషయా 38 మొదటి నుంచి. ఇక్కడ మనకి హిజ్కియా అనే ఒక యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి మహారాజు గారు కనబడుతున్నాడు. హిజ్కియా 38వ అధ్యాయం ఆ దినములలో మొదటి నుంచి. హిజ్కియాకు మరణకరమైన రోగం అంటండి కదా, అంటే ఇంక చనిపోతాడని అర్థం. అదేంటంటే ఆయన వీపు మీద ఒక పెద్ద గడ్డ వచ్చింది, వీపంతా కుళ్ళిపోయింది, రాచపుండు అంటారు. వీపంతా
పుండిపోయి లోపల ఉన్న ఎముకలు అవి కనబడతా ఉంటాయి. భయంకరమైన స్థితి, దుర్వాసన వస్తా ఉంటది, చీము రక్తం వస్తా ఉంటది, ఏమి తినే పరిస్థితి ఉండదు, త్రాగలేరు. పెద్దలు అన్నారు, రణమా రుణమా. రణం అంటే పుండు, అది ఉన్నా నిద్ర పట్టదు తగ్గే వరకు. రుణము అంటే అప్పులు, అప్పులున్నా కూడా పడుకుందాం అనుకుంటే అప్పులు, దాన్ని కట్టవలసిన ఇంట్రెస్ట్లు గుర్తొస్తా ఉంటాయి. చాలా కష్టం. కొంతమంది శృతి మించి ఇది మనం తీర్చగలమా లేదా అనే కనీస ఆలోచన లేకుండా అప్పులు చేస్తారండి. సో నేను కూడా చర్చిలు కట్టేటప్పుడు అది అప్పులు చేశాను, కానీ పర్లేదు, నెగ్లిజిబుల్. ఒక 10 లక్షలతో చర్చి కడుతుంటే ఇంక లాస్ట్ మూమెంట్ లో ఏదన్నా 10,000 50,000 అలాగా తీర్చగలిగిన స్థాయిలోనే తీసుకున్నాను. అది కూడా చేయబదులు. కానీ ఎప్పుడు శృతి మించి వడ్డీలకి తీసుకున్న అనుభవాలు చాలా తక్కువ, రేర్. ఒక దైవజనుడు కావచ్చు, ఒక విశ్వాస కావచ్చు, శృతి మించి అప్పులు చేయకండి, ఉన్నదాంతో తృప్తి అవ్వండి. చాలు, ఏముందండి, అంత చారన్నం చింత మజ్జిగ తింటే చాలు. కొని ఏదో ఒక స్టేజ్ వచ్చే వరకు ప్లానింగ్ ఉండాలి. ఏమో కప్పు చేతనం తీర్చగలమా అంటే ఎందుకు చెప్తున్నాను, కొంతమంది శృతి మించి అప్పులు వేసుకుని అవి తీర్చలేక కొంతమంది కిడ్నీలు అమ్ముకుంటున్నారు, లివర్ అమ్ముతామని, బ్లడ్ అమ్ముకుంటున్నారు కొంతమంది. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇక్కడ ఈయనకు వచ్చిన బాధ రుణం కాదు, అప్పులు కాదు, కానీ రుణం అంటే వీపు మీద పెద్ద గడ్డ, మరణకరమైన రోగం. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త వచ్చి, రాజా నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడంటే, ఇల్లు చక్క పెట్టుకోమంటే మనమే ఆయన ఇల్లు. నీ ఆస్తి అవి అన్ని నీ కొడుకు నీ పిల్లల్ని పిలిచి అన్ని చెప్పి ఇది కాదు, నీళ్ళు చక్క పెట్టుకో, ప్రభు రాకడ సిద్ధంగా ఉంది, మన దేహం అనే ఇల్లుని మనం చక్క పెట్టుకోవాలి. నీ కళ్ళు చక్క పెట్టుకో, నోటి మాటలు చక్క పెట్టుకో, నీ యొక్క జీవితాన్ని చక్క పెట్టుకో. నేను అనుకుంటాను, ఒకవేళ దేవుడు ఇటువంటి ఆప్షన్ ఆయన పిల్లలందరికీ ఇస్తే ఎంత బాగుంటదండి. ఒక వారం రోజుల్లో ఇలాగే యెషయా ప్రవక్త వచ్చి, దేవుడు మనతో ప్రవక్త ద్వారా ఎట్లా నాన్న నువ్వు ఒక వారం రోజుల్లో చచ్చిపోతావని డేట్ తో సహా చెప్తే ముందే చాలా బాగుంటది. ఇంకా చెప్పిన దగ్గర నుంచి ఆ వారం రోజులు బైబిల్ పాటల పుస్తకం పట్టుకెళ్ళిపోయి దేవుడి బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి ఉపవాసాలతో కన్నీళ్లతో పాపాలు ఒప్పుకుంటూ రాత్రి పగళ్ళు ప్రార్థన చేసుకుని ఇక అటు నుంచి అటే వెళ్ళిపోవచ్చు. ఆల్ నైట్ ప్రార్థనకు రాని వాళ్ళు, ఆదివారం క్రమంగా రాని వాళ్ళు, ఉపవాస ప్రార్థనలు అంటే రాని వాళ్ళు, అసలు బైబిల్ చదవని వాళ్ళు, ఏదో నామకార్థంగా జీవించే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా 1 వీక్ లో నువ్వు చనిపోతావు ఖచ్చితంగా అని దేవుడు కనుక చెప్తే ఎంత భక్తి భయము వచ్చేసి అలర్ట్ అయిపోయి ఉపవాసాలతో కన్నీళ్లతో, ప్రభువా నేను చచ్చిపోతే నీ రాజ్యం ఉండాలి, నీ పాదాల దగ్గర ఉండాలని సిద్ధపడతారు కదా. దేవుడు యెషయాకు అవకాశం ఇచ్చాడు. అందరికీ రాదు, ఆయన రాకడ తెలీదు, మన పోకడ తెలీదు. సో ఆయన ఎప్పుడొచ్చినా మనం సిద్ధపడి ఉండాలి. ఒక మాట, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే 3 వాదములు ఉన్నాయి. ఒకటి, శ్రమలు వస్తాయి. శ్రమలు అంటే ఈ శ్రమలు కాదు, అబద్ధ క్రీస్తు అనేవాడు వచ్చి వాడు ఒక నెంబర్ వేయించి ఆ నెంబర్కి 666 వేయించుకోకపోతే వాడికి భయంకరం, వాడే చంపేస్తాడు. వేయించుకుంటేనే జాబు, వేయించుకుంటేనే వాడి పరిపాలనలో వాడు ప్రజలుగా ఉంటాం, లేదంటే చంపేస్తాడు. భయంకరంగా శ్రమలు అని బైబిల్లో ఉన్నాయి. శ్రమ దినాలంటే అబద్ధ క్రీస్తు ద్వారా అంచె దినాల్లో వచ్చే శ్రమలు. ఆ శ్రమలు రాకముందే, వాడి పరిపాలన రాకముందే సంఘాన్ని దేవుడు ఎత్తుకెళ్ళిపోతాడు.
అని ఒక వెర్షన్. రెండో వెర్షను, శ్రమలు అన్ని ఇక్కడ భరించాలి సంఘము. 7 సంవత్సరాలు ఆ శ్రమలు భరించాక దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. దాని పోస్ట్ ట్రిబులేషన్, ప్రీ ట్రిబులేషన్, శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది. ఇంకోటి కూడా మిడిల్ ఆఫ్ ది ట్రిబులేషన్, అంటే శ్రమల మధ్యలో అబద్ధ క్రీస్తు వచ్చి దేవుని ప్రజలకి ఎప్పుడూ లేనంత శ్రమలు ఇవన్నీ రావడం ఆ మధ్యలో ఎత్తబడుతుందని నేను అంటాను. ఎప్పుడు సంఘం ఎత్తబడుతున్నా అది మనం తెలుసుకోవడం అవసరమే, కానీ నువ్వు ఎప్పుడు కూడా రక్షించబడిన విశ్వాసి. నేను ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోవాలి, అప్పుడే మంచిగా ఉండాలి అనుకుంటామా? సో నువ్వు మారు మనసు ఎప్పుడైతే పొందావో అప్పుడే నువ్వు ఆత్మానుసారంగా మారిపోవాలి. ఏమో శ్రమల సంగతి పక్కన పెడదాం, ముందు నీ ప్రాణం పోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఈ పోస్ట్ ట్రిబులేషన్, ప్రీ ట్రిబులేషన్, మిడిల్ ట్రిబులేషన్, ఇది దీని గురించి ఆలోచించవలసిన పని మంద కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రభులో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా సరే ప్రభు వస్తే వెళ్ళిపోవాలంటే శ్రమల కన్నా సిద్ధమే, ఆయన వచ్చి తీసుకెళ్ళిపోవడానికన్నా సిద్ధమే. ఎనీ టైమ్ యూ మస్ట్ బి హోలీ, యూ మస్ట్ బి లివ్ అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పటికీ దేవుడికి ఇష్టంగా ఉండాలి. అమ్మో రాకడ సమీపంగా ఉంది, లేకపోతే ట్రిబులేషన్ అంటున్నారు, రాకడ, ఇవన్నీ విందాం, వాక్యం అన్ని సమస్తాన్ని పరిశీలిద్దాం. కానీ ఈ విషయంలో మాత్రం నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇప్పుడే ఈ క్షణంలో కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఉదయం లేచింది మొదలుకొని నీ కన్నులు, నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు అన్ని దేవుడికి ఇష్టమైనవా కాదా చూసుకో. రాత్రి పడుకునే ముందు మనసు పెట్టి ప్రార్థన చేసుకో. ఈవేళ నా ప్రభునేనా నేను ఆయాస పెట్టానా? ఈవేళ నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే, నరకానికి పోయేంత భయంకరమైన పాపాలు లైక్ విగ్రహారాధన, త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు, ఇటువంటి మేజర్ సిన్ ఇలాంటివి మనం చెయ్యం. బట్ ఆఫీస్లో, బిజినెస్ లో ఏదో తెలుసో తెలియక చిన్న చిన్న అబద్ధాలు, కొంపలు గురిచేసే అబద్ధాలు కాదు, కానీ సంథింగ్ చిన్న సులువుగా చిక్కులు పెట్టు పాపములు అన్నాడు. అందు గురించి ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం సులువుగా ఈజీగా నువ్వు పడిపోతావు. అది కామన్ గా జరుగుతాయి. ఇవన్నీ కూడా హార్డిల్స్, ఇవన్నీ చిన్న చిన్ని లోపాలు, చిన్న చిన్ని పాపాలు. దేవుడు ఏమంటున్నాడంటే, కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేనటువంటి నిర్దోషమైన నిష్కళంకమైన మహిమగల సంఘంగా ఉండాలంటున్నాడు. సో నేను అనుకునేది, నా ఫీలింగ్ చెప్తున్నాను. నేను అంత భయంకరమైన మేజర్ దుర్మార్గపు క్రియల్లో ఎవరూ ఉండరు. దేవుడు నమ్ముకున్న వాళ్ళము చిన్న చిన్న లోపాలు ఉంటాయి, ఇంకా బలహీనతలు చిన్న చిన్నవి. సో వాటిని మనం ఈజీగా సరి చేసుకోవచ్చు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నా కన్నుల మీద పరిపూర్ణంగా నాకు విజయం అనుగ్రహించు. ఇస్తాడు ఆయన. నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావు, ఏ విషయంలో అయితే తప్పిపోతున్నావో, అవి కూడా చిన్న చిన్న విషయం, వాటిని ప్రభు దగ్గర ఒప్పుకుని ఉపవాసాలుండి ప్రార్థన చేసుకుంటే సెట్ చేస్తాం. ఒక చిన్న అబద్ధం చెప్పావు పొరపాటున, చెప్పమని నేను చెప్పట్లేదు. అబద్ధమునకు జనకుడు సాతానుడు. అననీయ సప్పీరాలు అబద్ధం మరి చచ్చిపోయారు. ఈ అబద్ధాల్లో కూడా రకరకాలు ఉంటాయి. సో మనం దేవుడి దగ్గర మన మనస్సాక్షి ప్రకారంగా అబద్ధం చెప్పామా, లేకపోతే ఏ విషయంలో తప్పిపోయాం చెప్తున్నాను, మైనర్ గా, చిన్నగా, వాటిని దేవుడి దగ్గర ఏ రాత్రికి ఆ రాత్రి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని సెట్ చేసుకుని, అసలు ఎప్పుడు ప్రభుని బాధ పెట్టున్నా చిన్నగా అన్నా అప్పుడే పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాడు. ఆ క్షణంలోనే మనం రియలైజ్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి.
తప్పిపోయా, నన్ను క్షమించయ్యా అని మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటూ, ప్రార్థించుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, ఇలా ఉదయకాలం ప్రార్థనలకు వస్తూ మన జీవితాన్ని ప్రభుకి అంకితం చేసుకుంటూ ముందుకు సాగిపోదుముగా అక్క. సో ఇదంతా ఏం చెప్తున్నా, ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తారో మనే తెలియదు, కానీ మనం మాత్రం ఎవరేడి బ్యాటరీ లాగా ఉండాలి. ఇదివరకు బ్యాటరీస్ వాడేవాళ్ళు, ఇప్పుడు వాడుతుంటారు కొంతమంది. ఎవర్ రెడీ అంటే ఎప్పుడైనా నేను రెడీ అంటున్నా బ్యాటరీలు వాళ్ళు. సో మనము ప్రభువా నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెడీ. దైవజనుడైతే ఎప్పుడైనా రెడీగా ఉండాలి, వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి, దేవుడి పనికి ఎవర్ రెడీ. బ్యాటరీస్ లాగా అలా పేరు పెట్టుకున్నారు, కానీ అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ మనం మాత్రం ప్రభు ఇప్పుడు వస్తాడో తెలియదు, రేపు వస్తాడో తెలియదు, ఏ గడిన వస్తాడో మనకు తెలియదు. మన ఇల్లు చక్క పెట్టుకుని ఉందుముగాక. హల్లెలూయా. హిజ్కియా నువ్వు మరణం వచ్చున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి. అప్పుడు ఆ హిజ్కియా ఏం చేశాడంటే, ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఈవేళ మన అంశం చావుగోతులో నుండి, మరణపు స్థితిలో నుండి, ఆపదలతో నిండిపోయిన స్థితిలో ఉండి, బంధువులు స్నేహితులు అందరు విడిచిపెట్టిన స్థితిలో నుండి, సమాధి సిద్ధపరచబడిన స్థితిలో నుండి, ఆల్మోస్ట్ డైయింగ్ కండిషన్ లో, వేదన స్థితిలో ఉన్న వ్యక్తి ఉదయం, సాయంకాలం, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. లైక్ జోబ్, లైక్ డేవిడ్, వీళ్ళంతా ప్రార్థన ద్వారానే మరణపు లోయల్లో నుంచి, మరణపు గోతుల్లో నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ హిజ్కియా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడునై, యెషయా 38:3 యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసేనట. కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడట. ఎంత గొప్ప సంగతి అండి. చచ్చిపోతావని చెప్తే ఆయన ప్రశాంతంగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో కూడా ఎంత గొప్ప ప్రార్థన చేశాడంటే, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఆయన చెప్పగలిగాడు, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును. యథార్థ హృదయుడినే. లోకంలో ఈ యథార్థత అనేది కనబడతలేదండి. యథార్థత లేదు ప్రజల్లో. అదే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నా, నీకు యథార్థత లేకపోతే నువ్వు చచ్చిన వాడితో సమానం. యథార్థత ఉండాలి. యథార్థత, ఇంటిగ్రిటీ. దేవుడు అంటున్నాడు, యథార్థ వర్తనలకు ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యథార్థంగా జీవించాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు అదే యెషయా ప్రవక్తతో పంపించాడు. ఆయన పంపించి, నీవు కన్నీళ్లు విడిచుడు చూచితిని. వండర్ఫుల్ గాడ్. మీలో ఎవరైనా సరే కన్నీళ్లు విడవక్కర్లేదండి. నువ్వు ప్రార్థన చేస్తుంటే, మన సంఘంలో ఎవరి గురించి అన్నా కష్టాల్లో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటే, అప్రయత్నంగానే, అసంకల్పితముగానే కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్లు అలా కళ్ళలోంచి వస్తూ బొగ్గ మీద జారి పెదవుల మధ్యలోంచి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. కన్నీటి ప్రార్థన. దేవుడు చెప్తున్నాడు, ఐ హ్యావ్ హెర్డ్ యువర్ ప్రేయర్, ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్, ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్. నీ కన్నీళ్లు చూచాను, నీ ప్రార్థనలు విన్నాను. ఎంత మంచి దేవుడు అయ్యా అని పాట పాడుకుంటే ఎంత బాగుంటుంది ఇప్పుడండి. ఐ హ్యావ్ హియర్ యువర్ ప్రేయర్స్, ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్. దేవుడు కన్నీళ్లు విడిచుట చూసేది. మా నాన్నగారికి వీపు మీద హిజ్కియాకి వచ్చినట్టు గడ్డ వస్తే
హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ చెప్పేసరి రోజు ఆ పుండంతా కడిగేసి చీరు తుడిచేసి ఏదో మెడికల్ క్లాత్స్ కొంటాయి అలా పైన పేర్చేసి 45 రోజులు అయిపోయింది. పచ్చి మంచిని తాగట్లేదు. ఇంకా బ్లడ్ ఎక్కించేవారు, పైపెచ్చి ఆయనకి షుగర్ 400. ఇలాంటి పరిస్థితిలో మా నాన్నగారు అక్క ఒక ఆవిడ దేవుడు నమ్ముకుంది. ఆవిడ పాస్టర్ గారిని తీసుకొచ్చి మా ఊర్లో పాస్టర్ గారు యేసుదాసయ్య గారు అని గొప్ప దైవజనుడు ఆయన వచ్చి ప్రార్థన చేసి, వెంకట్రావు గారు చచ్చిపోయేలా అన్నారు, యేసు ప్రభు గొప్ప దేవుడు, 68వ కీర్తన 20 వచనం చదువుకోండి, మరణం తప్పించుట ప్రభు యెహోవాసమని. ఎప్పుడైతే మా నాన్నగారు అనుకున్నారు, ఇన్ని రోజులు దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు ఇంకెలా చచ్చిపోతానని అర్థమైంది దానికి. 98% చచ్చిపోయి ఉండొచ్చేమో. మాట లేదు, చూపు ఉంది, స్పృహ ఉంది. ప్రభువా నేను బ్రతికితే నీ మందిరానికి వస్తాను, నన్ను బ్రతికించనుకున్నారు. దేవుడు ఆయన మనసులో అనుకున్న ప్రార్థన, దైవజనుల ప్రార్థన, సంఘాలు చేసిన ప్రార్థన, ఐ హ్యావ్ హియర్డ్ యువర్ ప్రేయర్స్ అండ్ ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్. నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీళ్లు చూస్తాడు. మా నాన్నగారిని అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. కొంతమంది దేవుడు స్వస్థపరిచాక కృతజ్ఞత లేని వారిగా ఉంటారు, కానీ మా నాన్నగారు అలా కాకుండా చర్చికి వచ్చి రక్షణ పొంది ప్రభులో ముందు కొనసాగడానికి ప్రభు కృప చూపించారు. తర్వాత మేమందరం కూడా మారి ఆఖరిగా నన్ను సేవకు నడిపించాడు. హిజ్కియా నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన విన్నాను. 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ ఆడాడు 15 years, 15 సంవత్సరాలు. అసలు మరణం తప్పించాడు, ఆ రోగం తొలగించాడు, మళ్ళా 15 సంవత్సరాలు పొడిగించాడు. ఎంత గొప్ప దేవుడు ఆలోచించాడు. సో వీళ్ళందరూ చేస్తున్నది ఇదే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చావు గోతులో నుండి ఈయన కొన్ని మాటలు అన్నాడండి, నాకు చాలా ఇష్టం. చూడండి 10వ వచనంలో ఇక 88వ కీర్తన 10వ వచనంలో ఏముందంటే, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించిన, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుదురా, అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళంలో నీ నీతి తెలియనగునా. ఇదే ఇంచుమించుగా దావీదు కూడా, మీరు తర్వాత చదువుకోండి 30వ కీర్తనలో 8, 9, 10 వచనాల్లో వీళ్ళిద్దరూ ఇంచుమించు ఒకే మైండ్ తో ప్రార్థన చేస్తున్నారు. ఏంటంటే, ప్రభువా నీ వైపు నా చేతులు చాపుచున్నాను, నాకెవరు లేరు, ఆయన వైపు చేతులు చాపాలి. మృతులకు నీవు అద్భుతాలు చూపుతావా. నేను చచ్చిపోయాను అనుకో, అక్కడేం అద్భుతాలు ఉంటాయి? ఇంకా చచ్చిన వాళ్ళు మృతులుండే లోకంలో, పాతాళంలో, చీకట్లో పళ్ళు కొరుక్కుంటా అంటున్నాడు ఆయన. ఒకవేళ అద్భుతం ఇప్పుడు చేయి, నేను బ్రతికాను అనుకో, నీ సేవ చేస్తాను. నా దేవుడు గొప్పవాడని, పరిశుద్ధుడని, భూమి ఆకాశం సృజించిన దేవుడని, నీ పాపముల కొరకు పాపం లేకుండా మనుష్యుడిగా పుట్టాడని, పాపం లేకుండా జీవించి ఎన్నో అద్భుతాలు చేశాడని, నీ అద్భుతాల గురించి చెప్పుకుంటాను. చచ్చిపోతే ఏం చెప్తానయ్యా, పాతాళంలో ఎవరికి చెప్పను అంటున్నాడు. ప్రేతలు లేచి నిన్ను స్తుతించేదరా. చచ్చిపోయిన ఆత్మల్ని ప్రేతలు అంటారు. సో నేను చచ్చిపోయిన అనుకో, ప్రేతాత్మను అయిపోతాను. ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ ఉండే ప్రాంతంలో ఉండి చచ్చిపోయిన వాళ్ళకి సువార్త చెప్తానా, వాళ్ళకి ప్రార్థన చేస్తానా? ప్రేతలు నిన్ను స్తుతిస్తాయా? మన్ను నిన్ను స్తుతించునా అంటాడు దావీదు. చచ్చిపోతే మన్ను అయిపోతే మన్ను ఎక్కడ స్తుతిస్తుంది? నువ్వు కృప చూపించి బ్రతికించేవనుకో, నేను స్తుతిస్తాను, నీకు ప్రార్థన చేస్తాను. అనేకులకు నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని, కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో ఉన్న వారికి ఓదార్చే దేవుడు ఉన్నాడని, ప్రేమించే దేవుడు ఉన్నాడని, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడని చెప్తానయ్యా. ప్రేతాత్మ అయిపోతే ఏం చెప్తాను? మన్నునైతే నిన్నే స్తుతిస్తాను, బ్రతుకుంటే నేను స్తుతిస్తాను. పాతాళములో నీ నీతి తెలియనగునా. చూడండి ఎంత అద్భుతాలు, స్తుతులు. ఈ కృపను, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా? సమాధిలోకి వెళ్ళిపోతే ఇంకేముంది, నా చాట్లకు రోజు
దేవుడు ఎంత కృపగలవాడు, ఎంత పాపినైనా రక్షించే దేవుడు ఉన్నాడు మనకి అని. ఆయన కృపను గురించి సమాధిలో ఎవరికి చెప్తానయ్యా? ప్రేతాత్మలుగా అయిపోతే ఎవరికి చెప్తాను? నీ అద్భుతాలు, నీ కృప, నీ విశ్వాస్యత, నీ మహా దయాళుత్వము, మానవుల పట్ల ఎంత ఘోర పాపినైనా ప్రేమించే నీ ప్రేమను ఎవరికి ఎక్కడ చెప్తాను? పాతాళం చెప్పలేదు. బ్రతికించు. బ్రతికితే ప్రజలు చెప్తారు, మన్ను నిన్ను స్తుతించిన, పాతాళంలో నిన్ను స్తుతించను కదా నేను. సో నన్ను బ్రతికించు అంటున్నాడు. దేవుని స్తుతించడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి, ఆయన కృపను గురించి తెలియజేయడానికి, ప్రార్థన చేయడానికి నన్ను బ్రతికించు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అవర్ లైఫ్స్? నువ్వు బ్రతకడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్న ఇక్కడ వేసుకుంటే, బ్రతకడానికి కారణాలు ఆయన స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆయన ప్రేమను తెలియజేయడానికి. ద పర్పస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్, నీ యొక్క జీవితానికి ఉద్దేశం ఏంటంటే, నిన్ను సృష్టించిన నీ దేవుడి గురించి, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడి గురించి బ్రతుకు. చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన గురించి తెలియజేస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన యందు ఆనందిస్తూ. అది చెప్తున్నారు వాళ్ళు, ప్రభువా నన్ను బ్రతికించి. ఎందుకంటే ఇంకో నేను చచ్చిపోతే నిన్ను స్తుతించే వాళ్ళు లేరు. అంటే నేను నిన్ను స్తుతించలేను, చచ్చిపోయిన ఆత్మని అయిపోతే. పాతాళంలోకి నీ అద్భుతాలు చెప్పలేను, నీ యొక్క స్తుతిని నేను స్తుతించలేను, నీ ప్రేమను నేను చెప్పలేను. దావీదు కూడా అక్కడ అలాగే చేస్తాడు. సో మనం బ్రతుకున్న మనము ఏదో ఒక రకంగా దేవుడి కొరకు జీవిద్దాం. మన్ను నిన్ను స్తుతించిన, పాతాళంలో నీకెవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? బ్రతుకుంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. బ్రతుకుంటే ఇలా జూమ్ మీటింగ్లు పెట్టి కొంతమంది కాకపోతే కొంతమందికైనా వాక్యం వెళ్ళేటట్టుగా చిన్న ప్రయత్నం చేస్తాం. బ్రతుకుంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి రోగాల్లో ఉన్న వాళ్ళ గురించి, కష్టాలు ప్రార్థన చేస్తాం. చచ్చిపోతే ఇంకో మాటలో చెప్పాలంటే, ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, దేవుడికి నష్టం, నాకు మాత్రం చాలా హ్యాపీ. నేను చెప్తున్నాను, నేను దేవుడు ఈ రోజు వచ్చామంటే వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. పౌలు భక్తుడు చెప్తాడు, వెళ్ళిపోయి క్రీస్తుతో ఉండటం నాకు ఎంతో ఇష్టం అంటున్నాడు ఆయన. కానీ మీ కొరకు బ్రతికి ఉండాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఒక వ్యక్తిని తీసుకుంటే, దేవుడు దైవజనుడు తీసుకుంటే ఆయనకే బాధ. ఎందుకంటే మన్ను ఆయన స్తుతించలేడు. నేను బ్రతుకుంటే ఇలా జూమ్ మీటింగ్ లో సండే, ఇప్పుడు మళ్ళీ ఒక కూడిక ఉంది, పెద్ద కూడిక, అక్కడికి వెళ్ళాలి. నేను 9:30కి స్టార్ట్ అయ్యి కోర్స్కి వెళ్ళాలి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలం ఇంకొక 30 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఊరు ఉంది, చింద్రేవల్లని, అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ వాక్యం చెప్పాలి? 11 గంటలకు రాత్రి ఎప్పుడు వస్తాం. రోజుకు 2-3 చోట్ల వాక్యం చెప్తూ ప్రయాణాలు చేస్తూ. నేను చచ్చిపోతే ఇవన్నీ దేవుడు తన తోటలోని ఒక కూలివాడిని పోగొట్టుకుంటాడు, ఒక నమ్మకమైన పనివాడిని పోగొట్టుకుంటాడు. శ్రీనివాస్ గారు చాలా నమ్మకవస్తుడు గాని అందరు చెప్తా ఉంటారు. వాళ్ళ యజమాన్యం కూడా ఆయన్ని ప్రేమించి ఆయనకి బాధ్యతలు అప్పగించారు. అటువంటి వ్యక్తి కావాలి ఆ కంపెనీకి. అలాగే దేవుని స్తుతిస్తూ, ఆయన ప్రేమను తెలియజేస్తూ ఒక మోడల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకి కావాలి. అలాంటి వాళ్ళకి దేవుడు కాపాడుతాడు ఎప్పుడు. ఎందుకంటే ఒక మంచి పనివాడిని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. సో అదే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు నన్ను బ్రతికించయ్యా, నేను చచ్చిపోతే నిన్ను స్తుతించలేదు కదా, ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తాను, నేను స్తుతిస్తాను అని చెప్తున్నారు. మళ్ళీ అంటున్నారు, ఉదయమున రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఉదయాన్నే మీరందరూ 5 to 6 ప్రేయర్లో వాక్యంతో గడుపుతున్నారు. గొప్ప సంగతి. చాలా మంది చేస్తున్నారు ఈ యొక్క ఛానల్ ద్వారా, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కడ చూసినా చేస్తున్నారు. సో దేవుడి వీటన్నిటిని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం ప్రార్థన, రాత్రి ప్రార్థన, వాటి గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను కానీ టైం లేదు. బట్
జార్జ్ ముల్లర్ ఉదయాన్నే 4 గంటలకి ఆయన ప్రార్థన రూమ్ లోకి వెళ్ళిపోతాడట. ఆయన తన బుక్ లో రాసుకున్నాడు, నా యొక్క ప్రార్థనా గదిలో 4 గంటలకే నా ప్రభు వచ్చి నా గురించి వెయిట్ చేస్తా ఉంటాడు. నేను ఉదయాన్నే నా ప్రార్థనా గదిలో ఆయన కలుసుకోవాలి, ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవాలి, ప్రార్థించుకోవాలి అంటాడట. ఎప్పుడు ఆయన 4 గంటలకి ప్రార్థన మానలేదట. శ్రీనివాస్ గారిని అడిగాను, ఎన్ని గంటలకంటే 5 కల్లా రావాలి అంటే, నేను 4 గంటలకే లేచి రెడీ అయ్యి ప్రార్థన చేసుకుని ఇదంతా సెట్ చేస్తానన్నాడు. సో దేవుడి కృప మీ అందరి పట్ల హెచ్చుగా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని, మీ సంఘస్థులను, సమస్తమైన వారిని దీవించి, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.